నమస్తే. దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య అయిన ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిది అని సూచిస్తారు. కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన, వారి పేరున దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుందన్నమాట. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలి అని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీ పూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది అని నమ్ముతారు. ఈ ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ నోమును నోచుకుంటారట. ఈ వ్రతానికి ప్రధాన దైవం గౌరీదేవి. తమ మాంగళ్యం కలకాలం నిలిచి ఉండాలి అని గౌరమ్మను వేడుతారు. ఆషాఢ బహుళ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాలలో దీప పూజ చేయడం కూడా కనిపిస్తుంది. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగును, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీప పూజను చేస్తారు. ఆషాఢ మాసపు అమావాస్య నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచిన, పూజించిన, 1000 జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయ ఫలం లభిస్తుంది. పితృదేవతలు సోమపదం అనే లోకంలో నివసిస్తూ ఉంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిక్ష్వాత్తులు అని పేరు. వీరి మానసపుత్రి పేరు అచ్చోద. ఈమె నదీ రూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె 1000 ఏళ్లు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్య రూపాలలో ఉన్నారు. అందులో ఒక ఆయన మావసుడు. అచ్చోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తపు కమ్మని వరం కోరింది. అచ్చోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కానీ మానసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. అమావాస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరొచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్య తిథిని ఏర్పాటు చేసి ఆ రోజు పితృతర్పణాలు ఇచ్చేవారికి అనంత సుఖాలు ఇస్తాము అని వరాలిచ్చారు. అచ్చోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలను కరుణించమని కోరగా వారు 28వ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా, పరాశరుడు వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది కన్యగానే ఉంటావు అని, సంతన పత్ని అవుతావు అని, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావు అని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది.